నమస్తే అవధాని. 1885 టెలిగ్రాఫ్ యాక్ట్ ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు చేసిన చట్టం. ఇప్పటికీ ఆ చట్టం పరిధిలోనే కొన్ని అంశాలు ఇమిడి ఉన్నాయి. దాంట్లో ప్రధానమైన టెలిఫోన్ ట్యాపింగ్. యూజువల్గా ఏమిటంటే ఎవరి టెలిఫోన్ అయినా ఎప్పుడైనా ట్యాప్ చేయొచ్చు. అది ఎలాగంటే యూ హ్యావ్ టు టేక్ ప్రేయర్ పర్మిషన్ ఫ్రమ్ ది హోమ్ డిపార్ట్మెంట్. హోంశాఖ ముందస్తు అనుమతి ఇవ్వాలి. ముందస్తు అనుమతి ఇవ్వడానికి కొన్ని క్రైటీరియాస్ దానికి చూపించాలి. ఆ క్రైటీరియాస్ ఏమిటంటే దేశ భద్రతకి ముప్పు ఉంది, లేదా అరాచకం పెళ్ళుబికే అవకాశం ఉంది, ఫలానా వాళ్ళ ఫోన్ని ట్యాప్ చేసి సమాచారం తీసుకోకపోతే రేపు పొద్దున ప్రమాదకరం అనే అంశాలకు సంబంధించి మాత్రమే ఫోన్ ట్యాప్ చేయొచ్చు. అంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇట్ ఈస్ స్టేట్ రాష్ట్రం యొక్క దేశం యొక్క భద్రతకు సంబంధించిన అంశాలు. అటువంటి విషయాల్లో మాత్రమే ఫోన్ ట్యాప్ చేయొచ్చు. మిగిలిన విషయాల్లో ఫోన్ ట్యాప్ చేసే అవకాశం లేదు, కుదరదు. సరే, చాలామంది అనుభవంతో చెప్పేది, ముఖ్యంగా రాజకీయ నాయకులు చెప్పేది అంటే మా ఫోన్లు ట్యాప్ అవుతూ ఉంటాయి అని. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది నాయకులు వాళ్ళ ఫోన్లకి ఇది మనం వాట్సాప్లో మెసేజ్లు అవి పెడితే వాట్సాప్ వాడద్దు, యూజ్ టెలిగ్రామ్ అని చెప్పేవారు. అది చాలామందికి అనుభవం. గతంలో ఆ ప్రభుత్వంలో అధికారులలో ఉన్న వాళ్ళతో కానీ క్లోజ్గా ఉన్న వాళ్ళు చాలామందికి తెలుసు. ఇది ఒక ఆస్పెక్ట్. నిన్న ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి నందకుమార్ అని జూబ్లీహిల్స్కి చెంది అతన్ని పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసేప్పుడు అతను ఏం చెప్పాడంటే, నా ఫోన్ రికార్డింగ్ బయటకు వచ్చింది, దానిని బహిరంగపరిచారు. అంటే దాని అర్థం ఏంటంటే నా ఫోన్ ట్యాప్ అయినట్టే. సరే, మిగిలిన వాళ్ళు ఎవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి ఏమిటి అనేది పక్కన పెడితే ఇతని ఫోన్ ట్యాప్ అయ్యి ఇతను మాట్లాడిన విషయాలన్నీ బయటకు వచ్చాయి డైరెక్ట్గా. అది మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఓపెన్గా అది దేనికి సంబంధించింది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని బీజేపీ తనలోకి ఇముడ్చుకునే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి ఒక ఫామ్ హౌస్లో, మన రంగారెడ్డి జిల్లా ఫామ్ హౌస్లో ఇది జరిగింది. మొత్తం దీనికి సంబంధించి నానా యాగి అయింది. స్వయంగా ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇదిగో ఫోన్ ట్యాప్ అయింది, ఫల్నా వాళ్ళని పోస్ట్ చేసే ప్రయత్నం చేశారు అని చెప్పుకొచ్చాడు. దానికి ముందు తర్వాత కథలు చాలా ఉన్నాయి. ఫోన్ ట్యాప్ అయిందా లేదా అనడానికి ఇది ఒక ఉదాహరణ చాలు. రైట్. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో సరే నోటీసులు ఇష్యూ అయ్యాయి. ఎవరికి? హరీష్ రావుకిను కేసీఆర్కి నోటీసులు ఇష్యూ అయ్యాయి అని అంటున్నారు. సరే, ఎవరికి నోటీసులు ఇష్యూ అయ్యాయి ఏమిటి అనే సమాచారం నా దగ్గర పూర్తిగా లేదు, కానీ నోటీసులు ఇష్యూ అయ్యాయి అంటున్నారు. ఇది నిరూపితం అవుతుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఎట్లాగైనా దీన్ని నిరూపిద్దామన్న ప్రయత్నంలోనే ఉన్నట్టు కనపడుతుంది ప్రస్తుతానికి అయితే. సరే, రేపొద్దున ఏం జరుగుతుంది ఏమిటి అనేది అది వేరే విషయం. ఎందుకంటే ఎవరి ఇష్టం వచ్చిన కామెంట్స్ వాళ్ళు చేస్తున్నారు, ఎవరి ఇష్టం వచ్చిన ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు, అవన్నీ వేరు. అట్లీస్ట్ బై ఫేస్ ఆఫ్ ఇట్ మనకేం కనపడుతుందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని లాజికల్ కన్క్లూజన్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు అని అయితే ప్రస్తుతం కనపడుతుంది. లాజికల్ కన్క్లూజన్కి తీసుకొస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా సీరియస్ ఇష్యూ, నో డౌట్. అది వ్యక్తిగత గోప్యతకి సంబంధించి దాన్ని ఇచ్చేసేవారు. వీళ్ళు ఏం చేశారు అంటే ఆల్మోస్ట్ కొన్ని పత్రికల యజమానులు, కొంతమంది రిపోర్టర్లు, వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అనేది వచ్చింది. అండ్ వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ నంబర్స్ని, అంటే కొంతమంది రిపోర్టర్స్ నెంబర్స్, పత్రికా యజమానుల నెంబర్స్, వాటెవర్ ఇట్ ఈస్, ఈ నెంబర్స్ని తీవ్రవాదులు, ఇది మన నక్సల్ తీవ్రవాదులు వాళ్ళ జాబితాలో, అంటే అటువంటి తీవ్రవాదుల జాబితాలో ఈ నెంబర్లు చూపించి వీటిని ట్యాప్ చేయడానికి అనుమతి తీసుకున్నారు అనేది. సరే, నిన్న ఇద్దరిని, సోమేష్ కుమార్ అండ్ డీజీపీ, వాళ్ళిద్దరిని ఎంక్వైరీ చేశారు. సరే, వాళ్ళు ఏం చెప్పారు ఏమిటనేది ఇప్పుడప్పుడే బయటకు రాదు, ఇంకా టైం పడుతుంది.
మీడియా వాళ్ళు ఎవరికి అందిన సమాచారం మేరకు వాళ్ళు సమాచారం ఇస్తున్నారు. ఎవరేం చెప్పారని తెలియదు. అండ్ యూజువల్గా ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాధాకృష్ణరావు పై వాళ్ళు చెప్తే చేశాను అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే అసలు మేమేం చెప్పలేదని వాళ్ళు అంటున్నారు. సహజంగానే ఇంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకున్నట్టు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్కి ఎక్కడా రిటర్న్గా ఆధారాలు ఉండవు. ఆ ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, గతంలో చంద్రశేఖరరావు అయి ఉండొచ్చు, హరీష్ రావు అయి ఉండొచ్చు, కేటీఆర్ అయి ఉండొచ్చు, ఇంకోళ్ళు అయి ఉండొచ్చు. ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఎక్కడైనా ఓరల్ ఇన్స్ట్రక్షన్స్కి ఆధారాలు ఉండవు. దట్ ఈస్ 1. 2, ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఎవరు ఫలానా వాడు ఫలానా టైంకి నాకు ఓరల్గా ఈ మాట చెప్పాడు అని రికార్డ్ చేయడు. ఆయన ఎప్పుడు ఫలానా వాళ్ళు ఎప్పుడో చెప్పాడండి నేను వెళ్ళినప్పుడు అంటాడు, అంతే. దానికి ఆధారాన్ని తీసుకురావడానికి వెసులుబాటు కలిగించే ప్రయత్నాలు వీళ్ళు కూడా చేయరు. ఎందుకంటే అప్పట్లో బాస్ ఈజ్ రైట్, బాస్ ఏం చెప్పినా అది చేయడమే మా లెక్క, బాస్ను ప్రసన్న చేసుకోవడం మా లెక్క. అలాగే జరుగుతుంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఇవే జరుగుతున్నాయి, దాంట్లో పెద్ద ఇదే లేదు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమిటంటే ఇది నిరూపితం అవుతుందా? దట్ ఈస్ 1. నిరూపితం అయితే సరే జైలు శిక్ష, అది 3 నెలల జైలు శిక్ష, 3 సంవత్సరాల జైలు శిక్ష అంటున్నారు. సరే ఆ శిక్ష దీనికి నేను పెద్ద ఇది కావట్లేదు. కానీ నేను చదివిన ఇంకొక అంశం కొత్తగా, దీని కింద కేసు నిరూపితమైతే ఫైన్ ఎంతో తెలుసా? 2 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఈ 2 కోట్ల రూపాయలు చెల్లించే బాధ్యత ఎంతమంది మీద పడుతుంది? అంటే 3 నిందితులు అనుకోండి, 3 నిందితులు 3 రోజులు 6 కోట్లు పే చేయాల్సిందే, ఎంతమంది అయితే అంతమంది. సో ఆర్ దే గోయింగ్ టు, అంటే అదే కనుక జరిగితే, ఇది ఈ కేసులో దోషులు నిర్ధారించి పెనాల్టీ కనుక వేస్తే, ఆ పెనాల్టీ ఒక్కొక్కళ్ళు ఆ మొత్తం పే చేయాల్సి వస్తుంది. నాకు అవగతమైన మేరకు దాని అర్థం అది. ఈ 2 కోట్ల రూపాయలు ఎంతమంది పే చేయాల్సి వస్తుంది, ఎవరెవరు పే చేయాల్సి వస్తుంది, దట్ విల్ బీ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఓకే, ఈ కేసు ఫైనల్ అవ్వడానికి దీనికి ఇంకా చాలా టైం పడుతుంది, దాంట్లో ఏం లేదు. బట్ ఎట్ ది సేమ్ టైమ్ షూర్లీ ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ దట్ హూ విల్ పే దిస్ మచ్ అమౌంట్. అవధాని.